చేనేత మగ్గం మీద మస్తు ఇకుమతులు చేయొచ్చు అని అంటారు. ఇక అప్పుడప్పుడు చేస్తుంటారుగా చేనేత కళాకారులు అగ్గిపెట్టెల పట్టే చీర, వెండి చీర అని. ఇక ఈసారి ఎప్పుడు నెయ్యని కొత్త చీరని నేసిండు ఒక కళాకారుడు. అదే బంగారం చీర. ఇప్పటిదాకా వెండి చీర, వెండి అంచు చీరలే నేసిరు మన చేనేత కళాకారులు. అందులో పోసంపల్లి చీర, సిరిసిల్ల చీర, గద్వాల చీర, గొల్లబామ చీరలు మస్తు ఫేమస్. ఇక వీటి కోసం ఎక్కడెక్కడికేంచో వచ్చి కొనుక్కోపోతుంటారు జనాలు, వ్యాపారాలు చేసేటోళ్ళు. అయితే నిన్నయాల మనోళ్ళు సూరత్, భీమండి చీరలకు ధీటుగా తీరొక్క చీరలు నేసుకుంటారు, రికార్డు కొడుతున్నారు. ఇట్లనే బంగారం చీర నేసిండు సిరిసిల్లపట్నం చంద్రంపేట కళాకారుడు హరిప్రసాద్. ఇప్పుడే కాదు, హరిప్రసాద్ ఇంతకు ముందు కూడా అగిపెట్టెల పట్టే చీర, పట్టు పీతాంబరాల చీర నేసి భద్రాద్రి రాములవారి కళ్యాణానికి పంపించిండు. చిన్నపాటి మొగ్గము, రాత్నము, చేనేత మొగ్గం అసొంటి తయారు చేసి అందరితోటి షబ్బాష్ అనిపించుకుండు కూడా. అంతేకాదు, తెలంగాణలో ఫస్ట్ టైం డబల్ పేట్ మొగ్గను తయారు చేసిండు. దాని పనితీరు గురించి తెలుసుకున్న మహారాష్ట్ర, ఆసాం ఒక ఆయన దాని మీద బంగారం చీరనేమని ఆర్డర్ ఇచ్చిందట. ఇక నెల రోజుల సంతిప్పల పడ్డ హరిప్రసాద్ ఈ బంగారం చీరను తయారు చేసిందట. దీనికి 1,80,000 రూపాయల ధర వలికిందట. ఈ బంగారం చీర మొత్తం 4 గ్రాములు ఉంటదట. చేనేత అంతరించిపోతున్న ఈ జమాన్లా ఇసొంటి ఆర్డర్ వచ్చి నా కళను బతికిచ్చినందుకు మహారాష్ట్ర, ఆసామికి థ్యాంక్స్ చెప్పిండు హరిప్రసాద్. అటనే గొప్ప పని చేసినందుకు సంతోషంగా ఉందని అంటున్నాడు. కొత్త సర్కారు మాసంటే కళాకారులను ఎంకరేజ్ చేసి చేనేత కళను బతికిస్తుందని ఆశిస్తున్నామని ఆశతో చెప్తున్నాడు. ఏమో చూడాలి మరి, వాళ్ళు ఆశపడ్డాడు కొత్త సర్కారు చేనేతను బతికిస్తేందుకు ఎసొంటి పథకాలు తీసుకొస్తుందో.